హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఆలగడ్డ సంత రావడం జరిగింది. ఈ సంత వచ్చేసి ప్రతి బుధవారం కూడా జరుగుతుందండి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది. అడ్రస్ వచ్చేసి నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం. ఇది టౌన్లోనే జరుగుతుంది. లోపల రేట్లు ఏ విధంగా ఉన్న పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం ఈరోజు. ఇది ఆలగడ్డ సంత అండి. ప్రతి బుధవారం కూడా జరుగుతుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతుంది. నంద్యాల జిల్లా ఆలగడ్డ టౌన్. ఇది పాత కర్నూలు జిల్లా. చూద్దాం చిన్నపిల్లలు ఏ విధంగా రేట్లు ఉన్నాయో. ఆల్రెడీ పెద్ద పోటీలు తీసిన చిన్నపిల్లలు అడుగుదాం. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి. ఎంతేపియానా ధర 14,000 జత వచ్చి ఎన్నిడైనా 15 ఉన్నాయి. 14,000 జత చెప్తున్నాడు. వీళ్ళు ఆల్రెడీ బేరం అడుగుతున్నారు. ఇక్కడ వాళ్ళు చెప్పిన రేటు వేరు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటుంది. వాళ్ళు 14,000 చెప్తే 14,000 ఎవరు కొన్నారు. వీళ్ళు 11,000 కాంచి అట్లా 12 కాంచి మొదలు పెడతారు. ఈ పక్క చూద్దాం. 20 ఉన్నాయంట. ఏ రేటుకి అడుగుతారో. ఎంతేపి అన్నా 19,000 19,000 చెప్తున్నాడు. కొద్దిగా పెద్ద పిల్లలే. ఆ రేటుకి అయితే ఎవరు కొనరు, తగ్గించుకోవాల్సిందే. ఈ పక్క ఉన్నాయి చిన్నపిల్లలు. ఎంతేపియానా రేట్ ఏటేపియా 13,500 13,500 చెప్తున్నాడు. చిరు టైంలో తగ్గించుకుంటారు. ఎన్ని పిల్లలు నాయన? ఎన్ని పిల్లలు ఉన్నాయి? ఎన్ని పిల్లలు ఉన్నాయంట? 16 ఉన్నాయి. 12,000 అడుగుతున్నారంట. ఈ పక్క అన్ని నల్లయ్యాయి. చూద్దాం. ఎంతేపియానా అమ్మేశా 11,500 అమ్మేశానంట. ఎన్నిన్నాయి? 18 పిల్లలు. కొన్ని పిల్లలు ఉన్నాయి. అడుగుదాం ఏ రేటు చెప్తారనేది. ఎంత అయిపోయారనా? ఎంత అయిపోయా ధర ఎంతనా? 11,500 11,500 అమ్మినారంట. ఎన్ని పిల్లలనా? 20 పిల్లలు. పర్లే, రీజనబుల్ రేటే. ఒక మీడియం సైజు పొట్టేలు ఉన్నాయి. అడుగుదాం. ఎంత అయిపోయావునా ధర? ధర ఎట్ అయిపోయినావు? జత 24,000 చెప్తున్నాడు. చిరు టైంలో తగ్గించుకుంటారు. ఎన్ని పిల్లలు నాయన? 18 ఉన్నాయి అన్నీ కలిసి. 20కి లోపలే వచ్చాయి మాంసం. ఇవి ఇంకొకటి ఈ పక్క ఉన్నాయి. ఇవి కొన్ని తెల్లయి, కొన్ని ఎర్రయి మిక్స్డ్ ఉన్నాయి. దీంట్లో బేరం అడుగుతున్నారు. ఈ పక్క బేరం ఉన్నాయి. వీళ్ళు కూడా బేరంలో ఉన్నారు. చూద్దాం ఏ రేటు చెప్తారో. ఎంత చెప్తానా? 15,000 చెప్తాడు. వాళ్ళు ఎంత కడుగుతారో చూడాలా. వీళ్ళు ఇంకా బేరంలో ఉన్నారు. వీళ్ళు ఎంత అయిపోయావునా? అవునా? ఎంత అయిపోయా ధర? 17 చెప్తున్నా. 17,500 ఎంత కడుగుతారా? 14,000 అడుగుతారా? 17,500 ఈయన చెప్పినాడంట. వాళ్ళు 14,000తో అడిగినారు. ఎల్లపోటేళ్ళని. ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి. అడుగుదాం. పెద్ద కట్టే ఎంత అయిపోయావునా? 14,000 చెప్తున్నాడు.
మొత్తం 50 పొట్టేలు ఉన్నాయంట దీంట్లో. ఫిక్స్ రేట్ ఏమైనా తగ్గించుకుంటారు. కలర్లు అయితే రకరకాలు ఉన్నాయి. నల్లవి ఉన్నాయి, తెల్లవి ఉన్నాయి, ఎర్రవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇంకా ఉన్నాయి ఇటు సైడ్ అన్ని పిల్లలు. ఆల్రెడీ లోడ్ పోతున్నాయి. కొన్నారానా? ఎంత? 13,500 కొన్నాయంట. బాగానే ఉన్నాయి పిల్లలు. 13,500 అండి. కొమ్ములు బాగా వచ్చిన్నాయి. ఈ పక్క ఉన్నాయి, అడుగుదాం. ఎంత చెప్తావనా? రేట్ ఎట్ అయిపోయినా? 16,500. ఎన్ని ఉన్నాయినా? 50 పిల్లలు. 16,500 చెప్తాడు. ఈ పక్క కొన్ని ఉన్నాయి. ఎంత అయిపోయానా? రేట్ ఎట్ చెప్తానా? ఒక్కోటే జత 9,000. జత 9,000 చెప్తాడు. చిన్నపిల్లలే. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. జత 9,000 చెప్తాడు. ఈ సంతలో చూసిన వాళ్ళలో రీజనబుల్ రేటు 9,000 అంటే యాయలేవు. దీనిలో వయసుకు ఈ పర్వాలేదు. 9,000 అంటే వచ్చాయి 8,000 అట్లా. పొట్టేళ్ళు ఉన్నాయి, అడుగుదాం. ఎంత చెప్తాడు ధర? ఎంత చెప్పినావయ్యా? రేట్ అయిపోయినావు? పిల్లలు 17,000 చెప్తాడు. పిల్లలు బాగానే ఉన్నాయి. కొన్ని పెద్దవి ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయి ఇళ్ళల్లో. అందుకే ఇది 17,000 చెప్పింది. కొన్ని చిన్నవి పెద్దవి ఉన్నాయి కాబట్టి. ఈ పక్క ఉన్నాయి గొర్రెలు. కొన్ని గొర్రెలు ఉన్నాయి, కొన్ని పొట్టేళ్ళు ఉన్నాయి దీనిలలో. అన్ని మిక్స్డ్ ఉన్నాయి. చూస్తాం ఎంత చెప్తారో ధర. ఎంత చెప్తామన్నా? గొర్రెలు ఉన్నాయి దీంట్లో, పిల్లలు ఉన్నాయి. ఎంత చెప్తానా? గొర్రెలు పిల్లలు ఎంత చెప్పా? 2 గొర్రెలు 2 పిల్లలు కలిసి 25,000 చెప్తాను. ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. ఇదే అండి ఆలగడ్డ సంత. ప్రతి బుధవారం కూడా జరుగుతుంది. రేట్లు అయితే పర్వాలేదు, రీజనబుల్గానే ఇచ్చాయి. జీవాలు అయితే కొద్దిగా తక్కువగానే ఇచ్చాయి. హోటల్ ఉన్నాయి, అడుగుదాం. ఎంత చెప్తాడు ధర? అడుగుదాం, బేరం అడుగుతున్నారు ఇల్లు. ఎంతనా? జతనా? ఎన్ని కేలు వచ్చాను ఒకటి? దండి రేటు చెప్పినాడు. కోటి ఎంత పడతాయనా? కోటి 25 నుంచి 30 కిలోలు వస్తాయంట మాంసము.